హలో ఫ్రెండ్స్, ఒక డిఫరెంట్ క్వశ్చన్ ని మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ క్వశ్చన్ అనేది డైరెక్షన్ టాపిక్ నుండి ఒక వెరైటీ క్వశ్చన్ అడగడం జరిగింది. మరి క్వశ్చన్ ఏంటిది అంటే, ఏ పర్సన్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ నార్త్ ఆఫ్టర్ వాకింగ్ 150 meters. He takes 300 times right turns and each time he walks 50 meters. After he takes 200 times left turns and each time he walks 40 meters. Now which direction is he facing? సో క్వశ్చన్ చూస్తే మనకి ఏమంటున్నాడంటే, సో రైట్ టర్న్ అయ్యి 300 టైమ్స్ తిరిగిండు, లెఫ్ట్ టర్న్ అయ్యి 200 టైమ్స్ తిరిగిండు. 300 200 అంటేనే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, రైట్? సో ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే 4 డైరెక్షన్ తీసుకుంటున్నాం. 4 డైరెక్షన్ లో సో ఇది ఈస్ట్, నెక్స్ట్ ఇక్కడ నార్త్ సౌత్, నెక్స్ట్ ఇక్కడ వెస్ట్. సో ఫస్ట్ ఒక పర్సన్ ఎటు మూవ్ అవుతున్నాడంటే, ఒక పర్సన్ అనేది నార్త్ కి మూవ్ అవుతున్నాడు. సో నార్త్ కి మూవ్ అవుతున్నాడు, 150 meters అనేది వాక్ చేసిండు, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి, 300 టైమ్స్ రైట్ టర్న్స్ అన్నాడు. సో రైట్ కి తీసుకుంటే మనం ఇక్కడ ఇది రైట్ తీసుకోవచ్చు, ఇది లెఫ్ట్ తీసుకోవచ్చు. 300 టైమ్స్ రైట్ తీసుకున్నాడంటే నువ్వు 300 టైమ్స్ మనం కౌంట్ చేయగలుగుతామా? సో 300 టైమ్స్ కౌంట్ చేయలేం. బట్ ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే, సో ఇక్కడ ఫస్ట్ రైట్ అండ్ సెకండ్ రైట్ అండ్ థర్డ్ రైట్ అండ్ ఫోర్త్ రైట్ 4 టైమ్స్ టర్న్ అయితే మళ్ళీ యాస్టీస్ గా సేమ్ ప్లేస్ కి వస్తాడు. అందుకోసం మనం ఏం చేస్తామంటే 300 ని బై 4 చేస్తాం. 300 ని బై 4 చేస్తే సో 4 ఇక్కడ 7 పోతుంది, 4 5 అంటే 75 టైమ్స్ వాడు రొటేట్ అవుతాడు. అందుకోసం మళ్ళీ సేమ్ పొజిషన్ కి మళ్ళీ అదే నార్త్ కి వచ్చేస్తాడు, రైట్? మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే, అండ్ నెక్స్ట్ వన్ తీసుకోండి, 200 టైమ్స్ లెఫ్ట్ టర్న్స్ అంట. 200 టైమ్స్ లెఫ్ట్ అన్నాడు. ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఏంటంటే, డిస్టెన్స్ గురించి సంబంధం లేదు. సో లాస్ట్ అడిగింది ఏంటంటే, నౌ విచ్ డైరెక్షన్ హీ ఫేసింగ్ అంటున్నాడు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ప్రజెంట్ ఏ డైరెక్షన్ ఉన్నాడు అనేది అవసరం. అందుకోసం డిస్టెన్స్ అవసరం లేదు. అండ్ చూడండి 200 టైమ్స్ లెఫ్ట్ టర్న్స్ అన్నాడు. మళ్ళీ సేమ్ 200 టైమ్స్ లెఫ్ట్ కదా టర్న్ అవుతాడు. సో అందుకోసం మళ్ళీ 200 ని మళ్ళీ 4 టైమ్స్ చేసి తీసుకోవచ్చు కదా. అందుకోసం మళ్ళీ ఈ 200 ని మనం ఏం తీసుకోవచ్చు అంటే 4 తో డివైడ్ చేస్తాం. అంటే ఎన్ని టైమ్స్? 50 టైమ్స్. సో ఏదన్నా కానీ మనకి ఇక్కడ రిమైండర్స్ అనేది ఉండట్లేదు, ఎగ్జాక్ట్ కట్ అవుతుంది అని అంటే, సో ఇక్కడ మళ్ళీ 4 టైమ్స్ అట్లా 50 టైమ్స్ రొటేట్ అవుతాడు. మళ్ళీ అదే నార్త్ పొజిషన్ లో ఉంటాడు కాబట్టి సో ఇక్కడ ఎటువంటి క్వశ్చన్ అనేది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తాడు తప్ప, సో 300 టైమ్స్ 200 టైమ్స్ అని ఇవ్వగానే మనం భయపడిదని వదిలేసుకోవద్దు. అట్లా చేస్తే మనకు రాంగ్ అన్నట్టు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 4 టైమ్స్ అనేది రొటేట్ అయితే మళ్ళీ సేమ్ పొజిషన్, అలా ఎగ్జాక్ట్ కట్ అవుతుందా లేదా చూసుకుంటే మళ్ళీ అక్కడ ఆ వ్యక్తి ఎట్టు ఉంటాడంటే, సో ప్రజెంట్ మళ్ళీ నార్త్ కి వెళ్తున్నాడు అనేది ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సో ఆప్షన్ అనేది ఏ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఒక డిఫరెంట్ గా అనిపిస్తుంది కాబట్టి దీన్ని ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, రైట్? థ్యాంక్ యూ.